ప్రైజ్ ద లార్డ్. మరొక నూతన దినంలోనికి మనం ప్రవేశించాం కదా. దేవుని యొక్క కృపచేతనే గత రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయకాలమున మరి దేవుని వాక్యంను ధ్యానించడానికి ఇక్కడ చేర్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. మీకు అందరికీ చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఆ ప్రేమను మనం అనుభవిస్తున్నాము. ఇంత గొప్ప దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాము. మరి ఉదయకాలంన దేవుని వాక్యంను ధ్యానించడం ఎంత ధన్యత. మరి ఈ ఉదయకాలంన దేవుడు మనకిచ్చిన కృపావార్త ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు ఇంత గొప్ప కృపావార్త మనకిచ్చాడు. ఏంటంటే మనం చేయవలసినది ఇక్కడ మనకొక హెచ్చరికగా కనిపిస్తున్నది. మనము ప్రతిదినము దేవుని వాక్యంను ధ్యానించేటప్పుడు ఆ వాక్యములో ఏమున్నది, మనకు వాగ్దానం ఉన్నదా, హెచ్చరిక ఉన్నదా, ఉపదేశం ఉన్నదా, ఇవన్నీ కూడా మనం గమనించి చదవాలి. మరి ఈ దినము మనకు హెచ్చరిక మరియు ఉపదేశం రెండు కూడా మనకు కనిపిస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు గారు చాలా గొప్పగా ఈ వాక్యాన్ని రాస్తున్నారు. ఏమంటే, అతని యొక్క జీవిత కాలంలో అతడు ఎలాంటి జీవితం జీవించాడో అదంతా కూడా అతను ఎప్పుడు మర్చిపోలేదు. అంటే చాలాసార్లు తాను ఎత్తి చెప్తూ ఉంటాడు. తను దేవుని దృష్టిలో తను మంచివాడు కాదు, నేను నరహంతకుడిని, పాపులలోనే అతి పాపిని అని చెప్తాడు. అంటే నాకు అసలు యోగ్యత లేదు, కానీ దేవుడు నాకు దర్శనమిచ్చి నన్ను అపొస్తలునిగా ఏర్పాటు చేసుకున్నాడు అని అతడు చెప్తాడు. మరి ఈ పత్రిక రాసినప్పుడు అతడు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉంటూ కూడా అతడు ఏం చెప్తున్నాడంటే, ఆనందించండి అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు. అతడు చెప్పేది ఏంటంటే, మనము క్రీస్తు యేసునందు మాత్రమే అతిశయపడాలి. మరి నేను చాలా అతిశయపడవచ్చు. ఎందుకంటే అతను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నేను ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనే, ధర్మశాస్త్ర విషయం పరిసయుడనే, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనే, ధర్మశాస్త్రం వలనే నీతి విషయము అనిందుడనే ఉన్నాడనమాట. అంటే అంత గొప్పగా తాను అతిశయపడవచ్చు తనను గురించి. కానీ అతడు అలా అతిశయపడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అతడు దేవుని నమ్మినటువంటి బిడ్డ కనుక, మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తామో మన యొక్క ఐడెంటిటీని మనం కోల్పోవాలి. మనము ఈ లోకపరంగా ఒకవేళ ఫలానా వ్యక్తి అని తెలియవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనల్ని మనం చాలా తగ్గించుకోవాలి. మనము దేని గురించి అతిశయపడాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాత్రమే అతిశయపడాలి. అందుకే అతడు అంటున్నాడు, నాకేవేవి లాభకరంలై ఉండేనో వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. అన్నీ అంటే తనకున్నటువంటి జ్ఞానము, తనకున్నటువంటి ఆ సమస్తాన్ని కూడా అతడు నష్టంగా ఎంచుకుంటూ ఉన్నాడు. మరి తను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఉన్నాను అని చెప్తూ, ఆ విధంగానే నేను దేవుని పట్ల కనబడాలి, దేవుని దృష్టిలో నేను అలాగా కనబడాలి. అందుకే నేను నాకున్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా, నాకున్న సమస్తాన్ని కూడా నష్టపరుచుకొని వాటినన్నిటి కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఇంత గొప్పగా మనం ఆలోచించగలమా? అసలు ఇంతగా మన యొక్క సమస్తాన్ని మనం త్యజించుకోగలమా? అలా చేసినట్లయితే మనం నిజంగానే ధన్యులము. దేవుని దృష్టిలో మనము ఎంతగానో ఉన్నత స్థితికి ఎదిగిపోతాము. మనల్ని మనం తగ్గించుకుంటే మనం ఎప్పుడు కూడా హెచ్చించబడతాం కదా. మరి మన వెనుక ఉన్న వాటిని అన్నిటిని కూడా మర్చిపోవాలని
మరి దేవుడు చెప్తూ, రోమీలకు అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళలో ఒక దేవుడు ఉన్నాడట. అతని పేరు జానస్. జానస్ అంటే అతని పేరు మీదనే జాన్వరి అనే ఆ పేరు వచ్చిందనమాట. ఆ దేవుడు, ఆ రోమీల దేవుడు ఎలాంటి వాడు? అతని పేరు, అతడు బిగినింగ్స్ అంటే ప్రారంభించడానికి దేవుడంట అతడు. అయితే అతనికి 2 ఫేసెస్ ఉంటాయంట, 2 ముఖాలు ఉంటాయన్నమాట. ఒకటేమో వెనక వైపు చూస్తుంటుందంట, ఒకటేమో ముందు వైపు చూస్తుంటుందంట. కానీ దేవుడు కోరేది అది కాదు. మనను వెనక ఉన్నవి మర్చిపోమని చెప్తున్నాడు. సాధారణంగా మనము చాలాసార్లు మన ముందు జీవితము ముందుకు సాగాలి అంటే మనల్ని అపవాదే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఏమని అంటే, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వేం చేస్తావు, నువ్వెలా చేయగలుగుతావు, నువ్వు అసలు అలా చేయడానికి నీకు అర్హత ఉన్నదా? మరి పౌలు గారిని కూడా అలాగే అపవాది అని ఉంటాడు బహుశా. నువ్వు కూడా నరహంతకునివి, నువ్వు ఎంతమంది క్రైస్తవులను హింసించలేదు, యూదులను బంధించలేదు, క్రీస్తు అనుచరులను అంతగా వేధించావు కదా, చెరసాలలో వేయించావు, కొంతమంది చంపేశావు. మరి నువ్వెలా దేవునికి పని చేస్తావని ఒకవేళ పౌలు గారిని కూడా అపవాది అలా వేధించాడేమో. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను వెనక ఉన్నవి మర్చిపోవాలని కోరుకుంటున్నాను. నేను ఒకటి చేస్తున్నాను, ఏంటంటే వెనక ఉన్నవి మర్చిపోతాను. ఎందుకంటే అతనికి పరిస్థితి ఏంటంటే, నేను ఇదివరకే గెలిచితినని కానీ, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని కానీ అనుకోవడం లేదు. అయితే నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. మరి క్రీస్తు మనకు, ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా. మరి ఆయన మనం ఏం చేయవలనని నిర్ణయించాడు ఈ లోకంలో. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ప్రార్థనలో మనం ఎక్కువగా గడిపినప్పుడు, ప్రభా నా పట్ల నీ చిత్తం ఏమిటి అని మనం కనుక్కుని మరి ఆ చిత్త ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించాలి. మన ముందు ఏదైతే దేవుడు నిర్ణయించాడో అది చేయడానికి మనము గురి యొద్దకే పరిగెత్తాలి. మనము ఆ పరిగెత్తడంలో మనం ఏం చేయాలంటే, వెనక ఉన్నవి మర్చిపోవాలి. మన వెనక అనేకమైన విషయాలు ఉన్నాయి, మనల్ని ఇబ్బంది పెట్టే అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా గుర్తు చేసుకోమని దేవుడు చెప్పడం లేదు. వెనుక ఉన్న వాటిని మర్చి ముందుకు పరిగెత్తమని. ఎందుకు అంటే, దేవుడు మనకు ఒక ఉన్నతమైన పిలుపునిచ్చాడు. కాబట్టి ఆ ముందున్నటువంటి ఆ ఉన్నతమైన పిలుపునకు ఒక బహుమానం ఉన్నది. ఆ బహుమానం పొందుకోవడానికి మనము ముందుకే పరిగెత్తాలి, కానీ వెనుకకి పరిగెత్తడానికి వీలు లేదు. మనం ఎప్పుడు కూడా ముందుకు చూస్తూ ముందుకే పరిగెత్తడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనం ఎల్లప్పుడూ కూడా దేవునిపైన ఆధారపడి ఉండాలి. కానీ మనము అపవాది వలన చాలాసార్లు మనం వెనకనే చూస్తూ ఉంటాం. చాలామంది వెనకకి తిరిగి చూసుకుంటూ వెనకాల ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి దిగులు పడుతూ ఉంటాము. ఎప్పుడైనా కూడా మనము ఏదైనా అయిపోయిన దాని గురించి బాధపడ్డం వలన ఏమీ ప్రయోజనం ఉండదు కదా. ఒకవేళ పాలు ఒలికిపోయాయనుకోండి, దాన్ని ఏం చేయగలుగుతాము? అసలు మనం తిరిగి ఆ పాలని ఎత్తుకోగలమా? అసలు ఆ విధంగా చేయలేం కదా. అలాగే మన జీవితంలో ఏదైనా జరిగిపోయిన తర్వాత ఆ జరిగిపోయిన దాని గురించి మనం దిగులు పడవలసిన అవసరం లేదు. మరి దేవుడైతే మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఆయన మనము ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తామో అప్పుడు వెంటనే ఆయన మన పాపములన్నిటిని కూడా క్షమించి వేస్తాడు. మనం ఆయనను అంగీకరించి ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకున్నామంటే చాలు, ఆయన మన పాపములన్నీ కూడా కడిగి వేసి ఆయన మన పాపములన్నిటిని కూడా క్షమిస్తాడు. వాక్యంలో ఏమని రాయబడిందంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును అని రాయబడింది కదా. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడు ఎంతో కృపామయుడు. ఆయన మన పాపములన్నింటినీ కూడా క్షమించి వేస్తాడు. అంతేకాదు, ఆయన మన పాపములను ఇక ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. మరి కీర్తనల గ్రంథము 103వ కీర్తనలో ఏమని రాయబడిందంటే, ఆయన మన పాపములను తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరంగా మన పాపములను చేసి ఉన్నాడంట.
మీకు తెలుసా, తూర్పు పడమర ఎప్పుడు కూడా ఎదురెదురుగా రావంట. అంటే ఒక ప్లేస్ అది. ఎందుకంటే మరి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది కదా, మరి ఆ భూమి తిరిగే ఆ క్రమంలో ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్గా తూర్పుకు ఎదురుగా ఒక ప్లేస్ రాదు. అంటే మన పాపాలు కూడా అంతే. మన పాపాలు ఎప్పుడు కూడా తూర్పుకు ఎదురుగా రావు. మరి అందుకే ఆయన అంటాడు, తూర్పుకు పడమర, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినటువంటి వాడు. ఆయన ఎప్పుడు కూడా మన పాపములను జ్ఞాపకం చేసుకోడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతీకారము ఇవ్వలేదు. ఆయన ఎంత ప్రేమిస్తాడు మనల్ని. మన పట్ల ఆయన కృప ఎంత హెచ్చుగా ఉన్నదంటే, మరి భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో, ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఆయన మన పట్ల కృప ఉన్నది. దేవుడు మన పాపములను మొబ్బు తొలగినట్లుగా తుడిచివేసి ఉన్నాడు. అంతేకాదు ఆయన మన అతిక్రమములను అంటే ఆయన తన చిత్తానుసారంగా అతిక్రమములన్నిటినీ తుడిచివేస్తూ ఉన్నాడు. ఆయన మన పాపములను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చు. మనము చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఫలానా పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు. మనం అప్పుడే అడిగి ఉంటాం. చాలా రోజుల క్రితమే నేను ఈ పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించు ప్రభా అని అడిగి ఉంటాం. ఆయన వెంటనే క్షమించేస్తాడు, మర్చిపోతాడు. మళ్ళీ తిరిగి మళ్ళీ అదే ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా, నేను ఫలానా పాపం చేసిన ప్రభా అంటే ఆయన అంటాడంట, ఏ పాపము నాకు తెలియదే అంటాడంట. ఆయన మన పాపాలన్నీ తన వీపు వెనుకకి వేసేసుకుంటాడంట. కనుక ఆయన మన పాపంలోనే గుర్తుపెట్టుకోడు. మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మనం ఎందుకు బాధపడుతూ ఉండాలి? ఆయన క్షమించేశాడు కదా, మనం ఎందుకు దాని గురించి వరి కావాలి? మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఆయన ప్రేమను, ఆయన కృపనే. ఆయన మన పట్ల చూపిన కృపను గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన పట్ల చూపిన ప్రేమను గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు మన పట్ల ఉన్నటువంటి కృపను గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మన పాపాలన్నీ గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా అపరాధ భావంతో ఉండవద్దు. ఎందుకంటే అపవాది ఆ విధంగానే మనల్ని శోధిస్తూ ఉంటాడు. అపవాది ఆ విధంగానే మనల్ని పడగొట్టాలని ప్రయత్నిస్తుంటాడు. కనుక మనం ఆ ఛాన్స్ అతనికి ఇవ్వకూడదు. మనము ఎప్పుడు కూడా ధైర్యంగా నేను క్షమించబడ్డాను, నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ప్రభు నా పాపములన్నీ క్షమించాడు. ఆయన నా పాపాలన్నీ ఏవి కూడా జ్ఞాపకం చేసుకోవడం లేదు. నేనెందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నేను అసలు జ్ఞాపకం చేసుకోను. ఇక ముందుకు ఆ పాపం చెయ్యను. ఎప్పుడు కూడా నేనిక ఆ పాపం చెయ్యను. మన దేవుడు కోరుకునేది అదే. మీరు పాపములు క్షమించమని అడిగిన తర్వాత తిరిగి ఆ పాపములను చేయొద్దు. అదే కదా ఆయన కోరుకునేది. మరి మనం అలాంటి గొప్ప దృక్పథం మనం కలిగి మన ఎదుట దేవుడు మనకు ఉన్నతమైన పిలుపునిచ్చాడు. ఆ ఉన్నతమైన పిలుపు ఏంటో ఆ పిలుపును మనం గ్రహించుకోవాలి. ఆ పిలుపుని బట్టి ఆ పిలుపు వలన మనం పరిగెత్తినప్పుడు మనం పొందబోయే ఒక బహుమానం ఉన్నది. ఆ బహుమానం పొందుకోవడం కోసం ఆ గురి వద్దకు మనం పరిగెత్తడం, అది మనకు దేవుడిచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి పని. ఆ పనిలో మనం బిజీగా ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా మన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ వెనుకకు తిరిగి చూడొద్దు. ముందుకే చూడు, గురి వద్దకే పరిగెత్తు. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట అంటే, ఆయన మనకు ఉచితంగా మనల్ని రక్షించుకున్నాడు. ఆయన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. అంటే ఆ విధమైనటువంటి కృప మనల్ని కుమారులుగా చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఒక ధన్యత కదా ఇది. మనము దేవుని కుమారులము, కుమార్తెలము. దేవుడు మనల్ని తన దయా సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ విధంగా ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడంటే, ఆ విధంగా చేసుకుంటే ఆయనకే కృపా మహిమలు, ఆయన కీర్తి కలుగుతుందంట. తన కృపా మహిమకు కీర్తి కలుగుతుందంట.
అందుకోసం ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచుకున్నాడు. మరి మనము నిర్దోషులంగా ఉండాలని, పరిశుద్ధులంగా ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మరి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా జీవించడానికి మనం కూడా పని చేయాలి కదా. మనం ఏం పని చేస్తాము? ఒక్కటి చేస్తే చాలు. ఆయనను అంగీకరించిన తర్వాత ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తే చాలు. ఆ విధంగా మనం పరిశుద్ధులమై ఉంటాం. ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా జీవిస్తామో మనము ఆయనకు విరోధంగా ఏమీ చేయలేము. కనుక మనము ఏర్పరచబడిన వారమై ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తాం కాబట్టి మనం దేవునికి ఎంతో ఇష్టమైన వారుగా ఉండగలం. కాబట్టి మనము ఎంత అద్భుతంగా ఆయన యొక్క సంకల్పం చొప్పున మనం జీవించగలం కదా. అయ్యో నేను పాపిని అని బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మునుపు అంటే ప్రభువైన యేసుక్రీస్తును ఎరగక మునుపు మనం పాపముల చేత చచ్చిన వారంలా ఉన్నామంట. అయితే దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన ఎంత కరుణా సంపన్నుడు అంటే మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేత మనము రక్షించబడి ఉన్నాము. కాబట్టి ఆయన ఎందుకు మనల్ని ఎందుకు అంటే మన యొక్క ప్రణాళిక ఏంటి అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన తలాంతులతో, ప్రత్యేకమైనటువంటి మా జీవితం కలిగే వారుగా మనల్ని ఒక్కొక్కళ్ళను కూడా సృష్టించుకున్నాడు ఆయన. కాబట్టి మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు మనం చేయాలని. ఆ సత్క్రియలేమో అవి మనం బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపచేతనే మనం అవన్నీ కూడా తెలుసుకోగలుగుతాము. మరి లేఖనములను చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయాలను తెరిచి మనతో మాట్లాడతాడు. ఆ విధంగా మనం తెలుసుకొని మనం ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా మన పాత జీవితాన్ని మర్చిపోదాం, పాత విషయాలను మర్చిపోదాం. మనం గతంలో చేసిన తప్పులను, అపరాధములను గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం వెనక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ గురి ఎద్దుకు పరిగెత్తాలి. ఎందుకంటే ఆయన మనకు ఒక బహుమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ ఉన్నతమైన పిలుపును అందుకున్నాము. మనము ఆ ఉన్నతమైన పిలుపుకు తగినటువంటి బహుమానం పొందుకోవడానికి మనము ఆ గురి యొద్దకే పరిగెత్తడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. అలాంటి గొప్ప నిశ్చయత, అలాంటి గొప్ప ధైర్యము, అలాంటి గొప్ప ఆధిక్యత, అంతేకాకుండా ఒక ప్రగాఢ సంకల్పం మనం కలిగి ఆ విధంగా ముందుకు సాగడానికి, ముందుకు పరిగెత్తడానికి దేవుడు మనకు కృప చూపునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు నాయన. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. అవును ప్రభా, మేము వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని చూడడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మా పాపపు జీవితాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోకుండా మా పాపములను, అపరాధములన్నింటినీ కూడా నాయన మీరు క్షమించారు. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని తండ్రి, నీ యొక్క రక్తం వల్లనే మాకు విమోచనం కలిగినదని గుర్తించి నీవు ఇచ్చినటువంటి ఆ ఉచితమైన ఆ కృపచేత మీరిచ్చిన ఆ రక్షణను బట్టి నాయనా నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, నా కొరకు, మా అందరి కొరకు నాయన నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడిగివేసి మాకు పాపక్షమాపణ కలుగజేసిన దేవా నీకు స్తోత్రం. మా తండ్రి దేవా, ఈ గొప్ప ధన్యతను మేము అంగీకరించి కలిగి ప్రభా మేము జ్ఞాపకం చేసుకొని తండ్రి ఎల్లప్పుడూ కూడా నాయన ముందు నీవు మాకు ఏర్పరిచిన సత్క్రియలు చేయడానికి, ముందుకు సాగడానికి, ముందుకు ఎల్లప్పుడూ కూడా గురి ఎద్దుకు పరిగెత్తే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాలో ఉన్న బలహీనతలన్నింటినీ తొలగించండి. అవును తండ్రి, మానవులం తండ్రి అనేక మార్లు అపవాది శక్తులకు, అపవాది శోధనలకు గురి అవుతూ అనేక మార్లు తిరిగి మా పాపములను గుర్తు చేసుకుంటూ ఎన్నోసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాం తండ్రి. అయితే తండ్రి, అలాంటివి అవసరం లేకుండా ప్రభా మీరు మాకిచ్చిన
ఈ గొప్ప వాగ్దానాలు మేము జ్ఞాపకం చేసుకొని ఈ బైబిల్ వాక్యాలు చదువుకొని ప్రభా ధైర్యం తెచ్చుకొని సరైనటువంటి జీవితం జీవించడానికి మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం నా తండ్రి ఈ విధంగా ప్రార్థించుకోవడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ప్రభా ఈ పెందల కడ నీ సందులో ప్రార్థించడానికి మీరెంతో గొప్ప కృప మాకు అనుగ్రహించారు. అనేక రీతులుగా విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు దేవా. ప్రభా మా జీవితాలలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో మాకైతే తెలియదు, మీరు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరూ తమ హృదయంలోని కోరికలు, తమ హృదయంలో ఉన్నటువంటి సమస్యలు, తమ హృదయంలో ఉన్నటువంటి బాధలు, వేదనలు, అనారోగ్యములు అన్నీ కూడా నీ సన్నిధిలో పెడుతూ ఉండగా ప్రభా మీరు ప్రతి సమస్యను తొలగించమని, ప్రతి అనారోగ్యమును స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రభా ప్రతి సమస్య నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఈ దినం మా పనులలో, ఉద్యోగ జీవితాల్లో మాకు తోడుగా ఉండండి. మా ఉద్యోగ జీవితానికి మాకు కావాల్సిన ప్రతి విధమైన స్కిల్స్ అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి. మా మాట తీరు సరైన రీతిలో ఉండడానికి ప్రభా, నీకు అనుకూలంగా, నీకు మహిమకరంగా ఉండడానికి మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మా మాటలు ఎల్లప్పుడూ ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే రీతిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. అనుచితమైన మాటలు, పరుషమైన మాటలు మేము ఎప్పుడు మాట్లాడకూడదు తండ్రి. ఇతరులు కూడా అలా మాట్లాడకుండా కాపాడండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరి నోటిని మరి మీరు కాపు పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి ప్రభా. చదువుకుంటుండగా వారికి మంచి తెలివిని, జ్ఞానం అనుగ్రహించండి. అనేక మంది విద్యార్థులు తండ్రి పరీక్షలు అయిపోయి నాయన మరి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. వారికి మంచి ఉత్తీర్ణత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు వారందరికీ నాయన మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా పరీక్షలు రాసి తప్పకుండా వారు ఏది పొందుకోవాలనుకుంటున్నారో, దేని కొరకే వారు సిద్ధపడ్డారో దాన్ని పొందుకునేలాగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి నాయన మీరు తప్పకుండా సహాయం చేసి ఉద్యోగాలు అనుగ్రహించండి. ఎంతోమంది నాయన మరి నిరుద్యోగులుగా ఉంటూ కృంగిన స్థితిలో ఉన్నారు. కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులలో, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు నాయన. వారిని అందరినీ నాయన కాపాడమని వేడుకొంచున్నాం. వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి. మీరు తగిన కాలంలో సాటి అయిన సహాయంను ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు. మరి వారు తప్పకుండా కనిపెట్టి నీ యందు విశ్వాసంతో, నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా మరి ఎంతోమంది సంతానం కొరకు అడుగుతున్నారు. మా తండ్రి దేవా వారిని మీరు దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగా సహాయం చేయండి. మనస్పర్ధలను తొలగించండి నాయన. శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో మీరు సెంటర్గా ఉంటున్నాయన మరి చక్కటి ప్రార్థనా జీవితం కలిగిన వారు ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నాయన. ప్రభా రకరకాల వైరల్ ఫీవర్స్, రకరకాల జబ్బులు, రకరకాల వ్యాధులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ నాయన వాటితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నాయన. మా ప్రభా తండ్రి మరి తెలియని రకరకాల వ్యాధులు వస్తున్నాయి, మాకు తెలియని రకరకాల జబ్బులు ప్రభా. మరి కొన్నిటికైతే మందులే లేనటువంటి పరిస్థితి నాయన. మా ప్రభా ఆ మందులు వేసుకొని ఎంతమంది సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నారు, ఎంతమంది నాయన భయంకరమైన కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటున్నారు నాయన. కృప చూపించమని తండ్రి. వాటిలోంచి మామూలు పరిస్థితికి రావడానికి వారికి ఎంత సమయం పడుతున్నది. మా ప్రభా ఎంత బలహీనతతో బాధపడుతున్నారు నాయన. దయ ఉంచండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరు స్వస్థపరిచే దేవుడు మా ప్రభా నాయన. ప్రతి పరిస్థితిని మీరు ఎరిగినటువంటి దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితి మీకు తెలుసును. మా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. ఎంతోమంది నాయన సజీలై ప్రభా కోలుకుంటున్నారు ప్రభా. మీ కృప వారిపైన కుమ్మరించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. సర్జరీలు జరగడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని మీరు దీవించండి.
ప్రభా వారి పట్ల నీ యొక్క గొప్ప కృపను కుమ్మరించి మరి శక్తి బలములు అనుగ్రహించి వారు ఆ సర్జరీని చక్కగా మరి ఆ, తట్టుకోగలిగే కృపను దయచేయండి. మరి క్షేమంగా బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి. త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి. డాక్టర్లకు మీరు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవా, మరి వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎంతగానో ఉంటాయి ప్రభా, వాటిని అన్నిటిని నాయన మీరే కనుకరించి ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఒక్క వ్యక్తి ఇంట్లో మరి హాస్పిటలైజ్ అయితేనైనా ఆ కుటుంబంలో ఎంత కష్టం ఉంటుందో మీరు ఎరుగుదురు. మా ప్రభా ఆ కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది నైనా కీమోథెరపీల గుండా మరి సర్జరీ డయాలసిస్లో కూడా వెళ్తున్నారు ప్రభా. ఆ వ్యాధుల నుంచి నాయన తప్పకుండా స్వస్థత అనుగ్రహించండి ప్రభా. మరి వాటి వల్ల ఉంటున్నటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ భరించడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించండి దేవా ప్రభా. వాటి అవసరత ఇంకా రాకుండా కాపాడి కంప్లీట్గా స్వస్థతను అనుగ్రహించి క్షేమంగా వాళ్ళని ఇళ్ళకి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రతి కిడ్నీ పనిచేయను గాక. మా ప్రభా క్యాన్సర్ వ్యాధులు నాయన ఏ శ్రమలో స్వస్థత కలుగును గాక. మా తండ్రి దేవ, మీరు అద్భుతాలు చేయగలరు, ఆశ్చర్యకారాలు చేయగలరు నాయన. స్వస్థపరిచే దేవుడు మీరే. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా నాయన వాటిని ఎదుర్కోవాలి నాయన. అవును ప్రభా, నేను చావను, సజీవుడనే నీ యొక్క నామమును కీర్తిస్తాను అని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి. ఎందుకంటే మీరు స్వస్థపరిచే దేవుడు నేనే అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రభా. వాగ్దానం పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. అనేకమైన రుగ్మతలు, అనేకమైన బలహీనతలు, అనేకమైన వ్యాధులు ప్రభా, వాటన్నిటితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మైగ్రేన్ తలనొప్పులు, స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు మా ప్రభా, అనేకమైన నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. నోటిలో క్యాన్సర్ బారిన పడినటువంటి వారిని ఏ శ్రమంలో స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, లివర్ క్యాన్సర్, లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్లతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్న వారిని, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రభా నాయన, మరి అనేకమైన నరాల వ్యాధులతో, ముఖ్యంగా నాయన వెరికోస్ వెయిన్స్తో ప్రభా, మరి సయాటికా పెయిన్తో, స్పాండిలైటిస్తో, లంబార్ స్పాండిలైటిస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు తండ్రి, ప్రతి వ్యాధి నుంచి నాయన ఈ శ్రమంలో స్వస్థత కలిగించము తండ్రి. ప్రతి ఒక్కరిని మరి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధికి వచ్చినట్లుగా వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి నాయన ప్రభా. నాయన ఎంతోమంది భయంకరమైన వ్యసనాలకు గురై బయటపడలేక ఉన్నారు తండ్రి. భయంకరమైన ఆ బందికానాలో ఉంటున్నారు. ఏ నామములో విడుదల కలుగును గాక. మా ప్రభా, మీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించుకొని వారిని వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయమని, నూతన హృదయంను, నూతన ఆత్మను వారిలో పుట్టించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి దేవా. మా ప్రభా, సేవకులను ఆశ్రయించండి. వారు చేస్తున్న సేవను మీరు అద్భుతంగా మరి ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన. భయంకరమైన లోకంలో మేమున్నాము తండ్రి. అనేకమైన అన్యాయాలు, అక్రమాలు చూస్తున్నాం తండ్రి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను దీవించి వారందరూ కూడా నీతిగా, న్యాయంగా పనిచేయడానికి సహాయం చేయండి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి నాయన. మరి యెరూషలేమును దీవించి వారి నగరుల్లో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఈ దినమంతా కూడా మాకు తోడైండమని, మా ఈ ప్రార్థనలు నీకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని వారి వారి పరిస్థితులన్నింటిలో కూడా మీ యొక్క కాపుదల, భద్రత, మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అప్పుల బాధ నుంచి విడుదల, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహదనం జరుపుకుంటున్న బిడ్డలు దీవించి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి.
ఆమెన్. ఆమెన్.